తెచ్చావు శభాష్ తమ్ముడు. ఈ 2 ఉపాధుల్ని ఆ పెద్దలతో కలిపేయండి. అన్నోయ్ ఇవాళ బ్యాటరీ సాగు డైవో పెట్టాల్సిందే. పెద్ద జనరేటర్ కావాలి. మమ్మల్ని దౌర్జన్యంగా ఎందుకు తీసుకొచ్చారు? స్వరాజ్యం మీ జన్మ హక్కు అయితే దౌర్జన్యం చేయటం మా ప్రాథమిక హక్కులే. విమానాన్ని నడపాలంటే పైలట్ కావాలి. కానీ పొగరబోతైన మగాన్ని మా ఇష్టం వచ్చిన దారిలో నడపాలంటే ఆడికి ఇష్టమైన ఆడదాని జుట్టు మా చేతిలో ఉండాలి. అవతల థ్రిల్ అయిపోతుందండి బాబు. కదా ఇంకెందుకు దౌడికి ఎదరగడుతావు? అది కాదండి బాబు, ఆ డీసీపీ గారు మీకోసం బయట సిఆర్పీని కలిసి తిప్పిస్తాడండి. ఆడు ఏ క్షణంలో ఇక్కడికి రావచ్చు, మన పని థ్రిల్ అయిపోద్ది. దాసు, ఆ డీసీపీ గారు బయట గస్తీ తిరిగేటట్టు చూడు. ఈ ఇంటికి ముందు తొక్కకుండా చూడు. ఆడవారం నేర్సొత్తగా ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని ప్రాణాలు కాపాడుకునే మీరు మా బాబాయిని మోసం చేయగలరనుకుంటున్నారా? ఎక్కువ మాట్లాడే వంటి చెప్తాను. నీ బ్యాటరీ ఇంకా ఛార్జింగ్ అవ్వలేదు. అవునరా తమ్ముడు, ఆ భార్గవ్ గారు పెట్టిన గడువు ఇంకా 6 గంటలే ఉంది. ముగ్గురు సొన్నరే మనల్ని ఎదురుగా పెట్టుకుని 6 గంటలకి ఎత్తగడుతున్నారన్నా. మీ బ్యాటరీ డౌన్ అయిపోయిందన్నారుగా, ఇక మీ బుర్రలు పని చేయమండి. లేకపోతే ఏంటండి, ఎదురుకుండా 2 ఆడకూతుర్లు పెట్టుకుని కాలక్షేపం ఎట్ట అవుద్ది అని అడుగుతారేంటి? ఒకళ్ళు భరతనాట్యం, ఇంకోళ్ళు కథకళి లంకించుకున్నారనుకోండి, 6 గంటలే కర్మ, తెల్లారులు థ్రిల్లే. అట్టాగే ఇదిగో మన బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే వరకు నీ ఇద్దరు డాన్స్ చేయాల్సిందే. చేయకపోతే చెయ్యకపోతేనా ఈ ఇల్లాలి బతుకు ఇది మగసాల్లో ఇలయాలిగా మారిపోద్ది. ఇదిగో మా పద్మ నుంచి అయితే మా తమ్ముడు కోరిక తీర్చు. మీరు ఈ లీలలో ఉండండి, ఆ ఒరిజినల్ క్యాసెట్ ఈ ఇంటూ ఎక్కడుందో నేను వెళ్ళి ఎత్తుకుతా. వెళ్ళరా. కాస్ట్యూమ్స్